వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీ ఇద్దరు కూడా కాంటాక్ట్ అవుతారా లేదా, చూసే వ్యూయర్స్ పర్సన్స్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతారా లేదా, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కాంటాక్ట్ అవుతారా లేదా, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఫస్ట్ కార్డే ఏంటంటే ఇలా వచ్చింది. వావ్, అచ్చచ్చచ్చచ్చ, వాళ్ళు కొంచెం కాంటాక్ట్ కొంచెం కష్టం అవుతుంది. చూడండి, వాళ్ళైతే ప్రజెంట్ అయితే మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఎక్కువగా రెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు. మీ గురించి ఆలోచనలు ఉండేటప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా స్టబాన్గా ఉండిపోతున్నారండి. అసలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ రిలేషన్లో రీబర్త్ కావాలి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ పరిస్థితులు అక్కడ గందరగోళంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులు గందరగోళంగా ఉండడం వల్ల మీతో న్యూ బిగినింగ్ చేయలేక కెరియర్ ఫోకస్గా పెట్టి న్యూ బిగినింగ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకెవరితోనో వీళ్ళు న్యూ బిగినింగ్ కొంతమంది చేశారండి, ఒక 30% వరకు ఉంటారు. మీకైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని అయితే మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ పరిస్థితులు అక్కడ గందరగోళంగా ఉన్నాయి. ఆ పరిస్థితులను అధిగమించడం కోసం కొంతమంది కెరియర్ ఫోకస్గా న్యూ బిగినింగ్ చేశారు. కొంతమంది ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ వరకే ఆఫర్ అనేది ఇచ్చారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీతోని అప్పుడప్పుడు మెసేజెస్ చేస్తూ అప్పుడప్పుడు కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఫోన్ చేసే ఫోన్కి కూడా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. మెజిషియన్ ఇక్కడ ఏంటంటే సరైన సమయం అనేది వెయిటింగ్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే వాళ్ళ ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటున్నారు. ఫ్యూచర్లో మాత్రమే మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు కావాలి, అది కూడా అన్మ్యారీడ్ పీపుల్ వరకే సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఉండే పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. Four of Swords, clarification. ఎస్, రిలీజియస్ ఫ్యాక్టర్స్. మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటిని తలంచుకుంటూ ఎక్కువగా ఉంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. డెత్. వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు కూడా వాళ్ళ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. కేవలం రిలేషన్ అనేది రొమాంటిక్ ఫీలింగ్స్ అనుకొని మాత్రమే ఉన్నారు, కాబట్టి ఇది రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. గందరగోళం పరిస్థితి. 5 ఆఫ్ వ్యాండ్స్. కానీ ఈ గందరగోళ పరిస్థితుల్లో అలా అనిపించినప్పటికీ మీ ఇద్దరిది కూడా మనసు అనేది ఇద్దరిది ఒకే దగ్గర ఉన్నది. మనసు అయితే ఒకటే కానీ శరీరాలు మాత్రమే రెండు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ మీతోనే సోల్మేట్ కనెక్షన్ పెట్టుకున్నారు. ఎప్పటికైనా సరే ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ వైపే ఉంది. కెరియర్ ఫోకస్గా వాళ్ళు న్యూ బిగినింగ్ చేసినప్పటికీ, ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసినప్పటికీ మీ దగ్గరికే మీ పర్సన్ వస్తారు. ద మెజిషియన్.
ఎస్, అన్రిక్వైర్డ్ లవ్, మీ ఇద్దరి మధ్యలో జెన్యూన్ లవ్ ఉంది. దెర్ ఈజ్ నాట్ ఇనఫ్, ఇద్దరికి కూడా ఈ ప్రేమ అనేది పూర్తి అవ్వదు, ఎప్పటికీ కలకాలము కూడా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, మేక్ ద ఎఫర్ట్, వాళ్ళైతే ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళ పరిస్థితులు గందరగోళంగా ఉండడం వల్ల వాళ్ళు సరైన సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. 10 ఆఫ్ కప్స్, మీరు ఫస్ట్ మీలో మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటే మీతో వాళ్ళైతే హ్యాపీ మ్యారేజ్ చేసుకొని హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్, అట్రాక్షన్, మీ వైపు అట్రాక్షన్ కూడా ఉంది, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది. ఇది వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీరైతే పాస్ట్లో కెరియర్ ఓరియంటెడ్గా ఉండేవారు, మనీ మేకింగ్గా ఉండేవారు, చాలా సైలెంట్గా ఉండేవారు, మీరు ఒక క్వీన్ లాగా ఉండేవారండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? స్ట్రెంగ్త్, మీరైతే ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఏది జరిగితే అది జరగని, ఎలా ఉంటే అలా జరగని లైఫ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉందామని మీరైతే ప్రజెంట్ ఆలోచిస్తూ ఇన్నర్గా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. ఫ్యూచర్లో మీ పర్సన్తో సెలబ్రేషన్ ఉంటుంది, మిస్సింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి, మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. చూసే వ్యూయర్స్, పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్లో ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో. పాస్ట్లో బాగా ఆలోచించేవారు, అపాలజీ చెప్పాలి అనుకునేవారు కానీ వాళ్ళ ఈగో అడ్డు రావడం వల్ల వాళ్ళు అపాలజీ చెప్పలేకపోయారు మీకు. ప్రజెంట్ ఏంటి? ప్రజెంట్ అయితే మీ పర్సన్కి జస్టిస్ కావాలండి, న్యాయం కావాలి మీ నుంచి. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్లో మీకు ఆఫర్ ఇస్తారండి, ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారు, రీయూనియన్ జరుగుతుంది, మీరు లైవ్లో కలుస్తారు. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ విషయంలో ఏంజల్స్ గైడెన్స్. బీ అసర్టివ్, మీరైతే దేనికైనా అసర్టివ్గా ఉండండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండండి, దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి. మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి, మీకు కావాల్సినవన్నీ విత్ ఇన్ ద ఫ్యూ వీక్స్, కొన్ని వారాల్లోనే మీకు దక్కబోతుంది, మీరు గాబరా పడద్దు. రికవరీ, అన్నీ కూడా మీకు సద్దుమణుగుతాయి, ప్రతి సమస్య కూడా మీకు క్లియర్ అవ్వబోతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంతలోగా ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది మీరు బయట వాళ్ళ ద్వారా అయినా లేకపోతే టారో ట్రేడర్స్, యాజ్ పర్ ఆస్ట్రాలజర్స్, మీకు ఎవరి ద్వారానైనా సరే ఇంతలోగా మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా
లెట్ గో, బాధలన్నింటినీ విడిచిపెట్టండి, పాజిటివ్గా ఉండండి. దేన్నైనా బాధల్ని విడిచిపెడితే మీకు పాజిటివ్గా ఉంటే మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. మీరు ప్రతి దానిలో సక్సెస్ అవుతారు. గతాన్ని విడిచిపెడితే బాధల్ని ప్రజెంట్ని తలుచుకుంటూ హ్యాపీ మూమెంట్స్ని గుర్తుపెట్టుకుంటే, గతంలో జరిగే హ్యాపీ మూమెంట్స్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు, ఏంజల్స్ చెప్తున్నారు.